అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక బీసీ చాకలి కులానికి చెందిన ఒక మహిళ ఒక గర్భగుడిలోకి దర్శనానికి పోతే ఆ గ్రామానికి చెందినటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లందరూ కలిసి ఈ గర్భగుడిలోకి నువ్వు ఎట్లా వస్తావు, నీకేం హక్కు ఉంది, నువ్వు ఒక శూద్రువి, నువ్వు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తివి, నువ్వు ఎట్లా వస్తావని ఆ మహిళను ఒక రూమ్ లో 2 గంటల సేపు ఆమెను కొట్టి ఆ పిల్లగాన్ని చంపి ఒక చిన్న 2 నెలల పాపని చంపి మొత్తానికి వాళ్ళని ఒక స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళని స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం మీద ఇది రేవంత్ రెడ్డి ఏమంటే ఇది ప్రజాపాలన, ఇది ప్రజల పరిపాలన అని రేవంత్ రెడ్డి పదే అని రాజ్యానికి వచ్చింది కదా. ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్డి రావుల పరిపాలన. అయితే ప్రజాపాలన ఎందుకు కాదు? ఒకవేళ ప్రజాపాలన అయితే అదే సందర్భంలో నాగరికలు చెందిన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఆ లోకల్ సర్పంచ్ గాని ఎవరైనా స్పందించారా? అదే ఒక ఎస్సీ, ఒక మాల, ఒక బీసీ కులానికి చెందిన ఒక మహిళ అని దుర్భాషలాడి ఆమెను కొట్టి ఆమె రైకలు చింపి నాలుగు మాటలు అని ఒక మహిళని ఒక ఏ మాటలు అయితే అనకూడదు అలాంటి మాటలు మాట్లాడి ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గాని లోకల్ ఎమ్మెల్యే గాని ఎవరు కానీ పట్టించుకోలే. మేము పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ధర్మాస్తుని పక్క మేము ఖండిస్తున్నాం. ఇది కానీ పట్టించుకోకపోతే, రెడ్డిని అరెస్ట్ చేయకపోతే, వాళ్ళని ఉరిశిక్షించకపోతే ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలు అందరం కలిసి ఖచ్చితంగా నిరసిస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక మహిళని తీవ్రంగా కొట్టి ఆమెని అరెస్ట్ చేసి ఆమెని ఇబ్బంది పెడుతుంటే ఇదే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ కూడా రేవంత్ దగ్గర పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి ఉంది ఈ దేశంలో. ఎందుకు ఇట్లా తయారైంది? ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది రాజ్యాంగ పరిపాలన అంటారు. నిజంగా రాజ్యాంగం అమల్లో ఉంటే ఇది ఇలా జరుగుతుందా? రాజ్యాంగం ఈరోజు అమలు లేదు. ఎందుకు లేదు రాజ్యాంగం? కేవలం రెడ్లు ధరలు మాత్రం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ దేశాన్ని రాజ్యాంగ పరిపాలన విధంగా జరిగి ఉంటే ఈ రోజు ఆ తల్లికి ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆ మహిళకి ఆ స్త్రీకి న్యాయం జరగాలని ధర్మా స్టేట్ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా రాబోయే పోరాటం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీనికి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోకపోతే, స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి సంఘాలు మొత్తం కలిసి ప్రశ్నిస్తే గొంతిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.